ఆదికాండం 17వ అధ్యాయం యొక్క సారాంశం. పేర్ల మార్పు. దేవుడు అబ్రాము పేరును అబ్రహాముగా, అనేక జనములకు తండ్రి, శారాయి పేరును సారాగా మారుస్తాడు. నిత్య నిబంధన. అబ్రహాము సంతానాన్ని అమితంగా వృద్ధి చేస్తానని, కనాను దేశాన్ని వారికి శాశ్వత స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. సున్నతి నిబంధన. ఈ నిబంధనకు గుర్తుగా అబ్రహాము ఇంటిలోని పురుషులందరూ 8వ రోజున సున్నతి పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. తక్షణ విధేయత. దేవుడు చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే రోజున అబ్రహాము 99 ఏళ్ళు, ఇష్మాయేలు 13 ఏళ్ళు మరియు వారి ఇంట్లోని పురుషులందరూ సున్నతి పొందారు. ఇస్సాకు జనన వాగ్దానం. 90 ఏళ్ల శారా ద్వారా వచ్చే ఏడాది ఒక కుమారుడు కలుగుతాడని, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాలని దేవుడు చెప్తాడు. ఇష్మాయేలుకు ఆశీర్వాదం. ఇస్సాకుతోనే నిబంధన అయినప్పటికీ అబ్రహాము ప్రార్థన మేరకు ఇష్మాయేలును కూడా దేవుడు ఆశీర్వదించి, అతని ద్వారా 12 మంది రాకుమారులు పుడతారని, అతడు గొప్ప జనమవుతాడని వాగ్దానం చేస్తాడు. అబ్రహాము నవ్వు. 90 ఏళ్ల శారాకు బిడ్డ పుడతాడని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. సర్వశక్తిగల దేవుడు. బైబిల్లో దేవుడు తన్ను తాను ఎల్ షదాయ్, సర్వశక్తిగల దేవుడు అని పరిచయం చేసుకున్న మొదటి సందర్భం ఇదే. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయంలో దేవుడు 99 ఏళ్ల అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో నిత్య నిబంధనను స్థాపిస్తాడు. ఈ సందర్భంలోనే వారి పేర్లను మారుస్తూ విశ్వాసానికి గుర్తుగా సున్నతి సంస్కారాన్ని విధిస్తాడు.